రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వము రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలపైన పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి నిర్బంధిస్తున్న పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన నేతలపై కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి, రౌడీ షీట్లని తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మొత్తం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కాకుండా రెడ్ బుక్కి ఒక మంత్రిగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన వాళ్ళ మీద, హామీలు అడిగిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తున్న ఒక భయానకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అయ్యా నారా లోకేష్ గారు, మీ రెడ్ బుక్ మంత్రిగా మీరు బ్రహ్మాండమైన సేవలు ఇస్తూ ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా మీరు విఫలమయ్యారు. అందుకే మీరు తక్షణమే రాజీనామా చేయండి. విద్యార్థి యువజన నేతలు మీరిచ్చిన హామీ 2,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. మీరు వచ్చిన 100 రోజుల్లోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జనవరికి ఇస్తామన్నారు. ఇప్పటికీ 2 జనవరిలు పూర్తే మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 1,75,00,000 కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఈ నిరుద్యోగులందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మేము ప్రశ్నిస్తే మీరు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఫాసిస్ట్ ప్రభుత్వం, దౌర్జన్యకరమైన ప్రభుత్వం, అణిచివేసే ప్రభుత్వం ప్రశ్నించిన వారిని. అందుకని ఈ కేసులు, అరెస్టులు, రౌడీ షీట్లు ఉద్యమాలని ఆపలేవు. మరింతగా ఉద్యమిస్తాం, ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, జాబ్ క్యాలెండర్ సాధిస్తాం. మీరు పెట్టే ప్రతి కేసుని మేము ఎదుర్కొని ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే పౌరులుగా ఉంటాము. మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీరు లోబడి ఉండము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే కేసులను ఉపసంహరించుకునే విద్యార్థి నేతలపైన ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ఎన్నికల హామీలను అమలు చేయమంటే పోలీసుల ద్వారా నిర్బంధాలు, పాత కేసులను తిరగదోడి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ పీడీ యాక్టులు పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 100 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు బకాయిలు చెల్లించలేదని చెప్పేసి అడిగినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద పాత కేసులు 2-3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసులను తిరగదోడి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలుగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే రాత్రి నుంచి అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోకేష్ గారిని ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఉద్యమాలంటే మీకు ఎందుకు అంత భయం అని చెప్పేసి అడుగుతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని అడిగితే, ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించే గొంతులను నొక్కుతారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలని, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని, ప్రశ్నించేటటువంటి విద్యార్థి యువజన సంఘాల మీద పోలీస్ నిర్బంధాలను ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు విజయవాడ నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన, యువజనులపైన మరి ఎవరైతే ప్రశ్నిస్తుంటారో ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళందరిపైన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. అదే క్రమంలోనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వానికి విద్యార్థి యువజనులుగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసులు పెడతా ఉన్నాడు, రౌడీ షీట్ అంటూ ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగా విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారని విద్యాశాఖ మంత్రికి విన్నవిస్తే మా దగ్గర డబ్బులు లేవు, అవి జగన్మోహన్ రెడ్డి బకాయిలు, మేము ఎందుకు విడుదల చేయాలని చెప్పి నిరంకుశంగా మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల నీ యొక్క లోపాయకారి రాజకీయ స్వాలంబన మానుకొని విద్యార్థులకు తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయి, యూనివర్సిటీ కేంద్రాల్లో నిధులు కేటాయించు, విద్యార్థి హక్కులు కాపాడు, నిరుద్యోగ వృత్తి అందించు, నిరుద్యోగ వృత్తులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయి. అలాంటివే విడుదల చేయకోకుండా ఎవరైతే విద్యార్థులు, విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తారో, మాట్లాడతారో అలాంటి ప్రశ్నించే గొంతుకు పైన నీ యొక్క పోలీసు బలగాల ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో నువ్వు రౌడీ షీట్లు నిర్బంధాలు ఉంచడం ద్వారా పోరాటాలు ఏమి ఆగవు. ఇది మీ తండ్రి గారికి కూడా చాలా బాగా తెలుసు. మరింత పెద్ద ఎత్తున విద్యార్థి యువజన పోరాటాలను నిర్మించి నీ నిరంకుశ విధానాలపైన పాతరేసే విధంగా మా యొక్క పోరాట కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. రాజేష్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు, యువజనులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి 2 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ప్రశ్నిస్తే భరించలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం అరెస్టులకు,
నిర్బంధాలకు, అదేవిధంగా ఏవైతే జిల్లాల్లో ఉన్నటువంటి అధికారుల అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి. ఎంత నీచమైనటువంటి చర్యకు పాల్పడిందంటే విశాఖలో ఉన్నటువంటి సమస్యలను పోరాటం చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకుల మీద ఏకంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసా ఉందంటే ఈ రోజున రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన కొనసాగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఎన్ని కేసులను పెట్టుకోండి, ఎన్ని నిర్బంధాలను ఇచ్చుకోండి, విద్యార్థులకు యువకులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు విద్యార్థి యువన సంఘాలుగా కలిసికట్టుగా పోరాడతాం తప్ప మీ యొక్క కేసులకు నిర్బంధాలకి భయపడేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఇక నుండైనా మీరు విద్యార్థి యువన సంఘాలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయడానికి దిశగా ఆలోచించండి. అంతేగాని విద్యార్థి యువన సంఘాల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడం లాంటివి చేస్తే ఖచ్చితంగా విద్యార్థి యువన సంఘాలుగా రేపు పొద్దున ఎమ్మెల్యేలు, మినిస్టర్ క్యాంపు కార్యాలు కూడా ముట్టడించేందుకు సిద్ధమవుతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.